కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో NSS-2 క్యాంపు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఒక విలేజ్ను అడాప్ట్ చేసినటువంటి ఆ విద్యార్థులంతా కలిసి కదం తొక్కుతున్నటువంటి పరిస్థితి. అక్కడ పరిశుభ్రత, పచ్చదనం, సేవా దృక్పథంతో వారంతా సపర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS విద్యార్థులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. NSS-2 క్యాంపు ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అనే విషయానికి సంబంధించి మరికొన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, NSS క్యాంప్ 2 ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు మీ కళాశాల పరిధి ప్రాంగణంలో? మాది GDC ఎల్లారెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుండి వచ్చాము మేము. మాకు NSS క్యాంప్ అనేది 1 వీక్ 7 డేస్ ఉంటుంది. ఫస్ట్ డే మాత్రం స్కూల్ ప్రాంగణంలో క్లీనింగ్ చేసాము. సెకండ్ డే గ్రామ పంచాయతీ దగ్గర పరిశుభ్రత చేసాము. థర్డ్ డే మాత్రం ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్న విలేజెస్లో ప్లాస్టిక్ క్లీన్ చేయడం కానీ, చెత్త తీసేసి కాలబెట్టేయడం చేశాము. ఫోర్త్ డే సమగ్ర సర్వే, ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా, మరుగుదొడ్లు ఉన్నాయా లేదా అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సమస్య ఉంది. అది ప్రభుత్వానికి తెలియజేయడానికి ఆ సర్వే నిర్వహించాము. ఈరోజు 5th డే మాత్రం ఎయిడ్స్ నివారణ గురించి అని ర్యాలీ తీసాము. అంటే మామూలుగా ఇప్పుడు కొత్త ఈ సిచ్యువేషన్లో, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కళ్ళు ఏదో యూత్ అనేది తప్పు ఆలోచనతో ముందుకెళ్ళడం ద్వారా ఎయిడ్స్ అనేది ప్రతి ఒక్కరికి సోకే అవకాశం ఉంది. కావాల్సింది కాబట్టి ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకొని సురక్షితంగా ఉండాలి. మరియు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఉంటున్నారు. ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు డౌరీ కోసం అడగకుండా ఫస్ట్ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మెడికల్ సర్టిఫికేట్ ఫస్ట్ వాళ్ళు టెస్టులు చేయించుకున్న తర్వాత ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎయిడ్స్ పాజిటివ్ లేదు అనుకున్న టైంలో మాత్రమే పెళ్ళి ఓకే చేసుకోవాలి. ఎందుకంటే ముందు భవిష్యత్తు ఉండాలంటే ప్రజెంట్ ఉన్న భవిష్యత్తుని మనం సురక్షితంగా ఉంచుకోవాలి. కాబట్టి ఎయిడ్స్ని నివారించాలని వీళ్ళు అనుకుంటున్నాం. మేము చెప్పాల్సిన యూత్కి ఏంటంటే, ప్రతి ఒక్కరు తప్పు ఆలోచనలో ముందుకెళ్లకుండా మనం సురక్షితంగా ఉండాలి. మనం ముందు భవిష్యత్తును కూడా సురక్షించుకోవాలి. మనం బాగుంటేనే కదా మనం ముందు సమాజానికి ఎలా అయినా కార్యక్రమాలు అందించగలం. ముందు తరానికి చెప్పాల్సింది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, ఎయిడ్స్ అనేది నివారించాలి. ఈరోజు భాగంగా ఎయిడ్స్ ర్యాలీ తీసాం. దాని ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఎయిడ్స్ విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి. పరీక్షలు నిర్వహించుకొని ప్రతి ఒక్కరు టెస్ట్ వేసుకొని హ్యాపీగా ఉండాలి. వాళ్ళ లైఫ్లో ఎయిడ్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే దానికి నివారణ లేదు, నివారించాలి, మందు లేదు. చెప్పదలుచుకుందాం. అంటే మీరు NSS క్యాంప్ 2 ద్వారా మీరు విస్తృతంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, ఈ కార్యక్రమాల భాగంగా సమస్యలు మీరు గుర్తించారు, వాటి పరిష్కార మార్గాల దిశగా ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ఒక స్టూడెంట్గా? మొట్టమొదటిగా అంటే ప్రతి గ్రామంలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలుసుకున్నాం. సెకండ్ ఏంటంటే, ముందుగా ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ మేము అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది విలేజ్లో వచ్చినాము, అసలు సమగ్ర సర్వేని నిర్వహించినాం. కాబట్టి మేమేమనుకున్నామంటే, ఏదో ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఓటర్స్ అని నార్మల్గా రాస్తే సరిపోతుంది అనుకున్నాం. కానీ ఒక్కొక్క ఇంటికి ముందుకు వెళ్ళిన కొద్దీ ఒక్కో ఇంట్లో ఒక సమస్య. కాబట్టి గ్రామ సర్పంచ్ కానీ ఇంకెవరైనా కూడా మేము చేసిన సర్వే ప్రకారం వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఉన్న సమస్యను తీర్చాలి. ఎందుకంటే అందరికి ఒకే సమస్య లేదు, ఒక్కో ఇంటికి ఒక్కొక్క సమస్య ఉంది. ఆ సమస్యలన్నీ తీర్చాలని మేము NSS క్యాంప్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి అనుకుంటున్నాం. సో అమ్మ, మీరు చెప్పండి, నేషనల్ సర్వీస్ స్కీమ్ యూనిట్ 2 ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎలాంటి పరిస్థితులు మీరు గమనించారు ఈ లక్ష్మాపూర్ గ్రామంలో? ఇప్పుడు గ్రామ పంచాయతీ ముందు ఒకవేళ అదంతా నీట్గా ఉండాలని తెలవాలి. అదేంటిది, చెట్లు నాటుకొని కొంచెం నీట్గా ఉంటే చాలా అనుకుంటున్నాను. సో అమ్మ, మీరు చెప్పండి, ఎలాంటి NSS-2 క్యాంప్లో మీరు ఇవాళ భాగస్వామి అయ్యారు ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో? ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేషన్ చేసినందుకు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది మా ఊరే, మా విలేజ్కి వచ్చి ఇలా క్లీనింగ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మీ ఊర్లో ప్రధానంగా మీరు ఇదే ఊరు అంటున్నారు కదా, ఎలాంటి సమస్యలతో సతమతం అవుతున్నారు ఇక్కడ ప్రజలు అంటే ఏం చెప్తారు మీ ఒక గ్రామ వాసిగా మీరు? ఎక్కువగా అంటే ఎలాంటి సమస్యలు లేవు. అంటే NSS క్యాంప్ నిర్వహిస్తున్నారు కదా మీరు, మీ మేడం ఆధ్వర్యంలో, మీ PO ఆధ్వర్యంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు, ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ప్రజలు అంటే ఏం చెప్తారు? మీరు ఈ గ్రామస్తురాలుగా. ఎక్కువ అంటే ఏ సమస్యలు లేవు అంతే.
సో చూస్తున్నాం కదా ఎన్ఎస్ఎస్ క్యాంప్ 2 విద్యార్థులు అయితే అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు. నేషనల్ సర్వీస్ స్కీమ్ యూనిట్ 2 ద్వారా ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో వారంతా పూర్తి స్థాయిలో కదం తొక్కినటువంటి పరిస్థితి. ఇవాళ లక్ష్మాపూర్ గ్రామ వేదికగా గత కొంతకాలంగా వారంతా పచ్చదనంతో పాటు పరిశుద్ధత కార్యక్రమాలు చేపట్టి పారిశుద్ధ కార్యక్రమాలపైన ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కార మార్గాలను వెతికే దిశగా ప్రభుత్వానికి అయితే వారు ఒక సూచన మాత్రం ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎన్ఎస్ఎస్ క్యాంప్ 2 ప్రోగ్రామ్ ఆఫీసర్ రాణి ప్రస్తుతం మనతో పాటు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మీ ఆధ్వర్యంలో ఇవాళ ఎన్ఎస్ఎస్ క్యాంప్ ద్వారా? అంటే ఇది సాటర్డే స్టార్ట్ అయింది సార్, 28 నాడు. ఈ 7 డేస్ ప్రోగ్రామ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ చేయాలి. ఒకరోజు ఉన్నటువంటి ప్రాంగణం అంతా క్లీన్ చేస్తాం. సెకండ్ డే గ్రామ పంచాయతీ సరౌండింగ్ అంతా క్లీన్ చేస్తాం. థర్డ్ డే సర్వే, మన ప్లాస్టిక్ అవేర్నెస్, ఉన్నటువంటి పరిసరాల్లో ప్లాస్టిక్ అనేది మొత్తం టోటల్గా తీసేయాలి, అలాంటివి చేసాం. ఫోర్త్ డే ఏంటంటే సమగ్ర సర్వే, అంటే ఇంటింటికి ప్రతి ఇంటికి అన్ని సదుపాయాలు అందుతున్నాయా లేదా అనేది తెలిసింది. తర్వాత ఈరోజు ఎయిడ్స్, అంటే ఉన్నటువంటి పరిసరంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు అడ్జస్ట్కు లోనవుతుండ్రు అనేది ఈ ఎన్ఎస్ఎస్ యూనిట్ ముఖ్య ఉద్దేశం. వీళ్ళలో ముఖ్యంగా ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఏ విధంగా అవుతున్నారు, సమాజ సేవ ఏ విధంగా చేస్తున్నారు అనేది వాళ్ళకు ముఖ్య ఉద్దేశం. ఈ ఎన్ఎస్ఎస్ తరపున వీళ్ళు నేర్చుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్ క్యాంప్ 2కి సంబంధించి ఎంతమంది ఆసక్తి కనబరిచారు, ఎంతమంది టీమ్ మెంబర్స్గా ఉన్నారు స్టూడెంట్స్ మీ కాలేజ్ తరపున? టోటల్గా 50 మెంబర్స్ సార్, టోటల్గా 50 మెంబర్స్ వస్తున్నారు. వీళ్ళకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మేము గవర్నమెంట్ నుంచి. సో మీ స్టూడెంట్స్కి ఎన్ఎస్ఎస్ క్యాంప్ 2 ద్వారా ఇవాళ వివిధ కార్యక్రమాలలో భాగస్వామైనటువంటి ఆ విద్యార్థులకు ఆ ఎన్ఎస్ఎస్ నుంచి వచ్చేటువంటి ఏదైతే సర్టిఫికేట్ ఇవ్వబోతున్నారో ఆ సర్టిఫికేట్ ఎలాంటి పరిస్థితులలో వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి భవిష్యత్తులో? యూనివర్సిటీలో పీజీ ర్యాంకుల్లో ఒకవేళ తక్కువ మార్క్స్ వచ్చినా వీటికి యూజ్ అవుతుంది సార్, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇది ఎన్ఎస్ఎస్ 1 క్యాంప్ ఉంటుంది, 2 క్యాంప్ ఉంటుంది. 2 క్యాంపులు చేసిన తర్వాత మనకు యూనివర్సిటీ నుంచి ఇంకొక సర్టిఫికేట్ వస్తుంది సార్. సో చివరిగా ఒక ప్రశ్న మీకు, విద్యార్థులను భాగస్వాములు చేయడంతో పాటు ఒక నేషనల్ సర్వీస్ స్కీమ్ ద్వారా యూనిట్ 2లో మీరు ఇవాళ ప్రోగ్రామ్ ఆఫీసర్గా విధుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు చివరిగా? సొసైటీ అంటే మెసేజ్ ఇచ్చేది పెద్దదని కాదు, కానీ మన ఉన్నటువంటి వాతావరణంలో మనం అడ్జస్ట్ కావాలి, సామాజిక సేవ అందరూ అలవాటు పరుచుకోవాలి, ఉన్న దాంట్లో తృప్తి పడే విధంగా నేను అనుకుంటున్నాను. సో మొత్తం మీద చూసాం కదా, ఎన్ఎస్ఎస్ 2 క్యాంప్ ద్వారా ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అయితే ఎట్టకేలకు కదం తొక్కినటువంటి పరిస్థితి. వడివడిగా అడుగులు వేస్తూ ఆ క్యాంపులో భాగంగా వారంతా పచ్చదనం పరిశుభ్రతతో పాటు ఇతరత్ర కొన్ని అంశాలపై కూడా వారు క్షుణ్ణంగా పరిశీలించి పర్యవేక్షణ చేస్తూ ప్రభుత్వానికైతే కొన్ని సూచనలు చేసే దిశగా వాళ్ళు అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉన్నటువంటి రాణి సైతం కూడా పలు విషయాలు, ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఎలాంటి పరిస్థితులు, విపత్కర పరిస్థితులు ఎవరు ఎదుర్కొన్నప్పటికీ కూడా సమయానుసారంగా ప్రవర్తించుకోవాలి, సమయానుసారంగా కొంత అడ్జస్ట్మెంట్ అవ్వాలి. అదే సమయంలో మన పరిశుభ్రత, పచ్చదనం పేరిట పరిసరాలను కూడా శుభ్రపరచుకునే విధంగా ప్రతి ఒక్కరు నజు ఉపయోగించాలి. అదే సందర్భంలో సొసైటీ అంతా కూడా కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తే కనుక పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయి కళాహీనంగా దర్శనమిచ్చేటటువంటి ఆ పరిసర ప్రాంతాలను ఎవరికి వారే స్వబాధ్యతతో వారంతా కదం తొక్కుతూ ఆ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని తమే కాపాడుకోవాలి, సామాజిక సేవను ప్రతి ఒక్కరు అలవర్చుకునే దిశగా అడుగులు వేయాలంటూ కూడా వారంతా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.